హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 4వ వారం ఎలిమినేషన్లో భాగంగా సోనియా ఎలిమినేట్ అయ్యింది. అయితే ఇది నిజంగా అందరికీ షాకింగ్ విషయమే. హౌస్లో ఉన్న వారందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆదిత్య కానీ మణికంఠ కానీ ఎలిమినేట్ అవుతాడని అనుకున్నారు. కానీ అనూహ్యంగా సోనియా ఎలిమినేట్ అవ్వడంతో అమ్మాయిలలో కొందరు షాకింగ్ కాకపోయినా పోయిందిలే పీడ అనుకున్నప్పటికీ నిఖిల్ అలాగే పృథ్వీ మాత్రం షాక్ అయ్యారని చెప్పవచ్చు. ముఖ్యంగా నిఖిల్ అయితే సోనియా ఎలిమినేషన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇక సోనియా ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ స్టేజ్ మీదకి వెళ్ళి నాగార్జున వద్ద నుంచి హౌస్మేట్స్తో మాట్లాడేటప్పుడు కూడా నిఖిల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే ఆ తర్వాత సోనియా ఎలిమినేషన్ అయిపోయాక ఇక అందరూ రిలాక్స్ అయ్యే సమయంలో యష్మి వచ్చి నిఖిల్ని ఓదార్చే ప్రయత్నం అయితే చేస్తుంది. అప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటూ యష్మితో తన బాధనైతే పంచుకున్నాడు. సోనియా మంచి గేమ్ ఆడింది. అలాగే ఈ ఇంట్లో ఉన్న వారందరికంటే చాలా మంచి గేమ్ ఆడింది. చాలా మంచి పాయింట్స్ పెడుతూ వచ్చింది. మంచిగా అనాలిసిస్ చేస్తుంది. మంచిగా పాయింట్స్ కూడా ఇస్తుంది. అయితే ఆడియన్స్ సోనియాని ఎందుకు ఎలిమినేట్ చేశారో నాకైతే అస్సలు అర్థం అవ్వటం లేదు. అందరూ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఆ అమ్మాయి మ్యానిపులేట్ చేస్తుంది అని అంటున్నారు. ఏం మ్యానిపులేట్ చేయలేదు. తన గేమ్ మాత్రమే తాను ఆడింది. కానీ ఎందుకు ఎలిమినేట్ అయిందో అర్థం కాలేదు. ముఖ్యంగా ఈ ఇంట్లో ఉన్న ముగ్గురు అమ్మాయిలు సోనియాని టార్గెట్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు. ముఖ్యంగా ఆ ముగ్గురు అమ్మాయిలు ఎవరు అంటే విష్ణుప్రియ, ప్రేరణ, సీత కావాలనే సోనియాని పదే టార్గెట్ చేసి హింసించారు. ఆ బాధను తట్టుకోలేక సోనియా చివరి రోజు నేను ఇంకా ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతానురా, నాకు ఇక్కడ ఉండాలని లేదు అంటూ నాతో చెప్పుకుంటూ చాలా బాధపడింది. సోనియా ఆ మాటలు మాట్లాడడం వింటే నాకైతే గుండె తరుక్కుపోయినంత పని అయిపోయింది యష్మి. నేను నిజంగా ఈ ఇంట్లో ఉండాలని నాకైతే ఇప్పుడు అస్సలు ఇష్టం లేదు. సోనియా ఎలిమినేషన్ అన్ఫెయిర్ అని నాకు అనిపిస్తుంది అంటూ నిఖిల్ యష్మితో మాట్లాడుతున్నాడు. దీంతో యష్మి అలా ఏం పట్టించుకోకురా, ఇక ఎలిమినేషన్ అయిపోయింది కాబట్టి మనం ఏమీ చేయలేము. ఆ అమ్మాయిలు అలా చేయడం తప్పే. సోనియా అంతా చేసింది అంటూ ఆడియన్స్ ముందు నిరూపించే ప్రయత్నం చేశారు. అయితే అది ఆడియన్స్ నమ్మినట్టున్నారు. అందుకే సోనియాను ఎలిమినేట్ అయిపోయింది. కాబట్టి ఇకపై అయినా నీ గేమ్పై ఫోకస్ చేసి పూర్తిగా వారు అన్నది అబద్ధమని నిరూపించు. అప్పుడు సోనియా ఎలిమినేషన్కి తగిన ప్రాముఖ్యత అయితే లభిస్తుంది. మీరు సోనియాకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు, మీరు మీ గేమ్ మాత్రమే ఆడారు అని అందరూ గమనిస్తారు అంటూ యష్మి నిఖిల్తో అయితే చెప్తుంది. మొత్తంగా సోనియా ఎలిమినేషన్ తర్వాత నిఖిల్ యష్మితో చెప్పిన ఈ మాటలు మీకు కరెక్ట్ అనిపిస్తున్నాయా, తప్పు అనిపిస్తున్నాయా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.